నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంబల్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, వెనుదిరిగిన రాహుల్, ప్రియాంక. మళ్లీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది. ఎన్జీఆర్ఐ సైంటిస్టులు. కూటమి సర్కార్ లిమిట్స్ దాటిపోయింది. మనం ఏపీలోనే ఉన్నామా? మాజీ ఎంపీ మార్గాని భరత్. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్ యూపీలోని సంభల్లో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఓ ప్రార్థనా మందిరంలో సర్వే చేస్తుండగా అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ సంభల్కు బయలుదేరారు. అయితే వారిని ఘాజీపూర్ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను వారి వాహనాలకు అడ్డుపెట్టారు. సంభల్ వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లను ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ కారు దిగి పోలీసులతో మాట్లాడినప్పటికీ వారు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. చేసేదేమీ లేక రాహుల్, ప్రియాంక సరిహద్దు వద్దే వెనక్కి తిరిగారు. ఢిల్లీకి బయలుదేరారు. नमस्कार, हम संभल जाने की कोशिश कर रहे हैं. पुलिस मना कर रही है, अलाउ नहीं कर रही है. एज एलओपी मेरा अधिकार बनता है कि मैं जा सकता हूं, मगर तब भी वो मुझे रोक रहे हैं. मैंने कहा है कि मैं अकेला जाने को तैयार हूं, पुलिस के साथ जाने को तैयार हूं, मगर उन्होंने वो भी बात एक्सेप्ट नहीं की और अब कह रहे हैं कि कुछ दिनों में अगर हम वापस आएंगे तो फिर वो हमें जाने देंगे. ये एक्चुअली जो एलओपी के अधिकार हैं उसके खिलाफ है. मुझे अलाउ करना चाहिए. यूएस कॉन्स्टिट्यूशन है ना, ये कॉन्स्टिट्यूशन के खिलाफ है. हम सिर्फ संभल जाना चाहते हैं, देखना चाहते हैं वहाँ क्या हुआ, लोगों से मिलना चाहते हैं. मगर हमारा जो कॉन्स्टिट्यूशनल अधिकार है, मेरा जो कॉन्स्टिट्यूशनल अधिकार है, उसको मुझे दिया नहीं जा रहा है. तो यही है, नया हिंदुस्तान है, कॉन्स्टिट्यूशन को खत्म करने का हिंदुस्तान है, अंबेडकर जी के कॉन्स्टिट्यूशन को खत्म करने का हिंदुस्तान है. मगर हम लड़ते रहेंगे. धन्यवाद. देखिए, जो संभल में हुआ है वो गलत है. राहुल जी नेता प्रतिपक्ष हैं, उनके संवैधानिक अधिकार होते हैं, वो बाकी लोगों से अलग होते हैं, उनको रोका नहीं जा सकता. इस तरह से उनका संवैधानिक पद है, संवैधानिक अधिकार है कि उनको अलाउ किया जाए कि वो पीड़ितों से मिलने जाएं. उन्होंने ये भी कहा कि मैं अकेला चले जाऊंगा, यूपी की पुलिस के साथ मैं अकेला चले जाऊंगा, मुझे अकेला ले जाइए. वो भी करने के लिए तैयार नहीं है. पुलिस वालों के पास कोई जवाब नहीं है. शायद उत्तर प्रदेश की स्थिति क्या ये है कि आप इतना भी नहीं संभाल सकते, तो फिर आप इतना गर्व से क्यों कहते हैं कि लॉ एंड ऑर्डर आपने संभाल रखा है यूपी. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు భయాందోళనకు గురి చేశాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కిలోమీటర్ల విస్తారంలో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. ఈ నేపథ్యంలో భూ ప్రకంపనలకు గల కారణాలపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు స్పందించారు. భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదని ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ డాక్టర్ శేఖర్ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కామన్ అని చెప్పారు. మళ్లీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే తమ అంచనా ప్రకారం భూ ప్రకంపనల తీవ్రత 6కు మించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రతతో నమోదైందని తెలిపారు. భూ ప్రకంపనలతో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా గోదావరి పరివాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయని ఎన్జీఆర్ఐ డైరెక్టర్ తెలిపారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపైనే
ఎక్కువ ప్రభావం ఉందని పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంతాల నుంచి 300 కిలోమీటర్ల వరకు భూకంప ప్రభావం ఉంటుందని అన్నారు. అందువల్లే హైదరాబాదులో భూమి కనిపించిందని వివరించారు. మళ్లీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. పాత భవనాలు, పగుళ్లు వచ్చిన భవనాలను ఖాళీ చేయడం మంచిదని సూచించారు. ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెడుతోంది. అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా అని ప్రశ్నించారు. అక్రమ కేసులపై వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భరత్ మీడియాతో ఒక దళితుడిని, చదువుకున్న పిల్లోడిని సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక చర్చ్ దగ్గర వాటర్ వచ్చి మునిగిపోయింది. అదేవిధంగా వాళ్ళ ఇంటి బయట ఉన్న పార్కులు ఇవన్నీ మునిగిపోయినాయి వర్షం వచ్చి. ఏం చేస్తున్నారని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన దానికి అతన్ని నిన్న రాజమండ్రి 4th టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ బాజీలాల్ అని వ్యక్తి ఈ పిల్లోడు సాగర్, పులి సాగర్ అని పిల్లోడిని బట్టలు ఊడదీసి స్టేషన్లో అందరూ ఉంటుండగా సెల్లో వేసి ఇంకా అసలు పచ్చి బూతులు తిట్టిన కార్యక్రమం. నిజంగా ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు, సార్ నేను ఏం తప్పు చేశాను, వర్షం పడినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, నెల రోజుల్లో మీరు చేసిన ప్రక్షాళన ఇదా అని పోస్టులు పెట్టాడు. ఈ బ్రదరన్ చర్చ్ దగ్గర ఇలా మునిగిపోయింది మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నాడు నేడు గతంలో మేమున్నప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టాడు. పెట్టిన దానికి ఈ అబ్బాయిని ఎంత దారుణంగా అసలు 41 నోటీస్ ఇవ్వడానికని పిలిపించుకొని ఉదయం తీసుకుని రాత్రి దాకా స్టేషన్ సెల్లో బట్టలు ఊడదీసిన ఫోటోలు కూడా కనబడుతున్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అసలు ఫస్ట్ ఈ అబ్బాయి ఏం పోస్ట్ పెట్టాడో ఒకసారి వీడియో పెట్టండి. ఆ పోస్ట్ ఏం పోస్ట్ పెట్టాడు, దాని తర్వాత ఈ అబ్బాయిని ఏ రకంగా ఇచ్చేశారు ఈ పోస్ట్ పెట్టాడు. గతంలోని ఈ పార్టీ వర్షం పడితే ఊరంతా నీట మునిగి, కానీ రోజున నీరు అనేది నిలబడుతున్న ఒక హాఫ్ అవర్ లో నీరు బయటకు పరిస్థితి. ఇది నెల రోజులుగా అదే పని మీద ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ పైన ప్రక్షాళన చేస్తూ పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ డీసిల్టింగ్ మీద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ యొక్క నెల రోజుల కార్యక్రమం ఈ రోజు మీరు ఈ పాయింట్ వర్షానికి కూడా చూడవచ్చు రోడ్లు ఎలా ఉన్నాయంట. గతంలోని అంటే ఈ రకంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నాడు, ఇంకో బాబు రాజమండ్రి ఈ రకంగా ఉంది, ఈ పాటి వర్షానికి ఇంకో నీళ్లు ఇంకా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాడు. దానికి స్టేషన్ లో కేసు పెట్టడం, ఈ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి సెల్లో డీఐజీ ప్రభాకర్ రావు ప్రభావం వరంగల్కు పాకింది. బినామీ పేర్లతో భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ఓరుగల్లు ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాదండోయ్, నగర పోలీసుల కనుసన్నల్లో భూ కబ్జాలు చేస్తున్నారని సమాచారం. తన బంధువుల పేర్లతో భూముల కబ్జాకు పాల్పడుతున్నాడని, భూముల రేట్లు ఆకాశానికి అంటడంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ప్రధాన లక్ష్యంతో కబ్జా చేస్తున్నారని ప్రజలు ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా కొత్తపేట ఆరేపల్లి సమీపంలోని కళ్యాణి పైప్లైన్ ఫ్యాక్టరీపై ప్రభాకర్ రావు బినామీ ప్రబుద్ధుడు సబ్ కాంట్రాక్టర్గా వచ్చి అంతా నాదే, ఇక్కడ భూములు నావే, నేనే బాస్ అంటూ మఖం వేశాడు. ఫ్యాక్టరీ యజమానులు ఏం చెయ్యాలో తెలియక కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఏం జరుగుతుందో తెలియని నిరుత్సాహం, ఏం జరుగుతుందో తెలియని ఆందోళన, ఏం చేస్తారన్నది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీ యజమానులు కోరుతున్నారు. ఆయన సబ్ కాంట్రాక్టర్గా జాయిన్ అయ్యి మా పైపుల కంపెనీకి బినామీగా తయారయ్యి మా కిషన్ రావు, రవీందర్ రావు, రవికాంత్ ముగ్గురి డాక్యుమెంట్ సృష్టించి ఆయనే దొంగ సంతకాలు పెట్టి మళ్ళీ వైశాలి రఘునాథరావు పేరు మీద దొంగ సంతకాలు పెట్టుకొని మమ్మల్ని విత్డ్రా చేసి మమ్మల్ని దాంట్లోకి వెళ్ళి పంపించిన తర్వాత వాళ్ళు ఓనర్ అయ్యి మా పేపర్లతోని పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు ఎంఆర్ఓ ఆఫీసులో సబ్మిట్ చేసి నాగయ్య ఎంఆర్ఓని మేనేజ్ చేసి దొంగ పట్టా పాస్బుక్ తీసుకొని మమ్మల్ని బెదిరిస్తూ నానా బూతులు తిడుతూ హన్మకొండ పోలీస్ స్టేషన్లో మా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి మమ్మల్ని హింసించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు.
ఏన్మాముల మార్కెట్లో అలాగే ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో మా మీద కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించి దొబ్బించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా చేయడానికి ఐజీ ప్రభాకర్ రావు పేరు చెప్పుకొని మమ్మల్ని పోలీసు వాళ్ళతో ప్రెషర్ చేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని బదనాం చేస్తున్నాడు. కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. టాస్క్ ఫోర్స్లో కూడా ఈ మధ్యలో టాస్క్ ఫోర్స్లో కూడా పిలిపించి అక్కడ కేసు పెట్టి ఈ పోలీసు వాళ్ళు బెదిరించి చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఆయనకి ఉంటే కోర్టులో ఇప్పటివరకు ఒకసారి కూడా అటెండ్ కాడు, డాక్యుమెంట్ సబ్మిట్ చేయడు. ఆయన పేపర్లు ఉన్నట్టయితే కాబట్టి సబ్మిట్ చేయవచ్చు కదా. ఆ ఏం సబ్మిట్ చేయకుండా మమ్మల్ని పోలీసులతో బెదిరించుకుంటా మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటా నానా బూతులు తిట్టుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మాకు పోలీసు వాళ్ళు తగిన ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాను. మా సంతకాలు ఫోర్జరీ చేసిండు. ఎవరి రవీంద్రరావుది, నాది, మా అబ్బాయి రవికాంత్ ఫోర్జరీ చేసి దొంగ పాస్బుక్ తెచ్చుకున్నాడు. ఆ పాస్బుక్ కూడా ప్రాసెస్ ప్రకారంగా లేదు. ఆఫీస్ ఫైల్లో దీనికి సంబంధించిన ఏ కాయిదాలు లేవు. సరే దాని మీద క్రిమినల్ కేసు పెట్టాలని మేము ఎన్ఓలో పోయి పిటిషన్ ఇస్తే ప్రభాకర్ రావు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మా కేసును ఎఫ్ఐఆర్ చేయకుండా ఇది సివిల్ మ్యాటర్ అని రిప్లై ఇప్పించిండు. అందులో ప్రభాకర్ రావును పూర్తిగా 100% పోయి ఒక పోలీసు కలిస్తే వాళ్ళు నేను ప్రభాకర్ రావు తమ్ముని ఒక ఎవరిదన్నా ఫంక్షన్లో ఉన్నాను అనుకో, ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ సిఐ కలిస్తే కూడా నేను ప్రభాకర్ తమ్ముని ఇట్లా చెప్పుకుంటా వాడు మొత్తం ప్రభాకర్ మీద ఆధారపడి అది ప్రభాకర్ కావాలని చేయించిండని మాకు అనిపిస్తుంది. ప్రభాకర్ వీని పేరున ఆస్తి పెట్టి తర్వాత శిరసగా చేసుకుందాం అనుకున్నారో లేకుంటే వానికైనా వీనికో, కానీ మొత్తం మీద మేము సైలెంట్ అయితే వాళ్ళిద్దరు దొబ్బుతుందామని అనుకుంటాం. కాబట్టి దాని మీద పోలీస్ ఆఫీసర్లకు రిక్వెస్ట్ ఏంటంటే దాని మీద CBCIDతో ఎంక్వైరీ జరిపించాలి. ఇప్పుడు వీడు ఎక్కడ దాఖలు చేసిండు, సంతకాలు ఎక్కడ పెట్టినా, మేము సంతకాలు పెట్టినామో పెట్టలేదా దాని వెరిఫికేషన్ పంపించి అదంతా చేసేటానికి CBCID అయితేనే సూట్ అవుతుంది. వీళ్ళు నార్మల్ పోలీస్ స్టేషన్లో కాదు. కాబట్టి పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాను, CBCID ద్వారా ఎంక్వైరీ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి. నా పేరు దుగ్గ్యాల ప్రభాకర్ రావు. కళ్యాణ్ సిమెంట్ కంపెనీకి నేను మేనేజింగ్ పార్ట్నర్ను. 1986లో 2 ఎకరాలు 2 డాక్యుమెంట్తో ఉన్నా నేను. దాని ఓనరు దుగ్గిశెట్టి వెంకటయ్య దగ్గర 704/2 భూమి 10 ఎకరాల భూమిలో నేను 4 ఎకరాలు కొన్నా. ఆరపల్లె అది యాక్చువల్గా పైడిపల్లి రెవెన్యూ విలేజ్, ఆమ్లెట్ ఆఫ్ ది గ్రామ పంచాయతీ ఆరపల్లె. అక్కడ 86లో కొన్నాను చెప్పాను కదా. తర్వాత పోతే అప్పటి నుంచి నేను మేనేజింగ్ పార్ట్నరు. తర్వాత పోతే ఇంకొక 6 పార్ట్నర్ను జాయిన్ చేసుకుని ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసిన. రిజిస్టర్ ఫర్మ్ నుంచి రిజిస్ట్రేషన్ చేసిన. 86 నుంచి ఇప్పటి వరకు కూడా కొందరు పార్ట్నర్స్ పోయిండు, కొందరు మళ్ళీ కొత్త పార్ట్నర్స్ వచ్చి ఉండే. ఇది 6 పార్ట్నర్లో 3 పార్ట్నర్లు చనిపోయాడు. ఒకతను దామోదర్ చనిపోయాడు, లేకపోతే ఇంకోతను జనార్దన్ చనిపోయాడు, రామస్వామి 3 పార్ట్నర్లు చనిపోయారు. యాక్చువల్గా పార్ట్నర్షిప్ డీల్లో ఉన్న వాళ్ళందరూ 6 చచ్చిపోయారు. పర్మి రిజిస్ట్రేషన్లో 3 ఉన్నాం. నేను నా పేరు దుగ్గ్యాల ప్రభాకర్, కుల అమృతయ్య, మామిడాల చిరంజీవులు 3 మాత్రం ఉన్నాం. మేము అనుకోకుండా ఏంటంటే మాకు ఆర్థిక పరిస్థితుల వల్ల దుగ్గ్యాల శ్రీనివాసరావు గారికి మా తమ్ముడు పొలాడి రవీంద్రరావు మా తమ్ముడు, దుగ్గ్యాల శ్రీనివాసరావు మాకు బంధువు. ఆయన పైప్ కంపెనీ నడుపుతా మీకు నేను ఫైనాన్స్ చేస్తాను వారికి ఇచ్చినాం. ఎందుకు మాకు కొద్దిగా లోన్స్ ఇట్లా కట్టడం కొరకు ఇచ్చినాం. కొన్ని పైసలు ఇచ్చిండు. పైసలు దేడిపోయిన కొంటా అన్నాడు, కొంటా అన్నాడు. కొను కంటే ముందు మాకు పైసలు ఇవ్వండి, ఇచ్చి తేలిపోయేదానికే మీరు నడిపించుకోండి అని చెప్పినాం. తేలిందన్నాడు. ఆఖరికి ఇక మాకు డిస్ప్యూట్స్ ఉంటే మాకు ఆరోగ్యం బాగాలేక 3 పార్ట్నర్స్ చచ్చిపోయాయి. కాబట్టి నడుపుకున్న మా తమ్ముడల్లా పార్ట్నర్స్ ఉండే. ఇక తేలిని ఎప్పుడైతే మావిడే కదా ఇతరని ఉద్దేశం అనుకున్నాం. కొన్ని పైసలు ఇచ్చిండు, ఏది నడిపినందుకే పైసలు ఇచ్చిండు, కానీ మేము అమ్మలేదు, వాళ్ళు కొనలేదు, ఎలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వలేదు. అట్లా తర్వాత ఏమైందంటే ఇక రవీంద్రరావు వచ్చేది. రవీంద్రరావును శ్రీనివాసరావు మిగతా వాళ్ళు కొందరు కలుపుకొని నడుపుకున్నారు. వాళ్ళు మ్యాప్ ఫ్యాక్టరీ వాళ్ళు కళ్యాణి పెట్టుకుని నడుపుకున్నారు. కళ్యాణి పైప్ కంపెనీ అది యాక్చువల్గా దాని యొక్క ఫౌండర్. దాని మీదనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, దాని మీదనే ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి, మొత్తం అన్ని సేల్ ట్యాక్స్ అన్నీ ఉన్నాయి. అది రిజిస్టర్ ఫర్మ్ లీగలైజ్డ్. అయితే వీళ్ళు ఏం చేసినంటే మా దగ్గర సబ్ కాంట్రాక్ట్ అంటే ఓరల్గా, అంటే వాళ్ళకి మేము ఓరల్గానే ఇచ్చినాం. ఓరల్గా వీళ్ళు నడుపుకుంటే వాళ్ళు ఏం చేసినంటే అందరూ పార్ట్నర్స్ కలుపుకొని నడుపుకున్నారు. అందులో రవీంద్రరావు ఉండేది, కిషన్ రావు ఉండేది, తర్వాత వాళ్ళు ఏం నడుపుకుని చాలామంది, శ్రీనివాసరావు ఉండేది, చాలామంది ఉన్నారు. ఆఖరికి ఏమైందంటే శ్రీనివాసరావు దగ్గర రవీంద్రరావు కలిసి పని చేసేది. అది రవీంద్రరావు అక్కడ మేనేజింగ్ చేసేది. అయితే రవీంద్రరావు దగ్గర రఘునాథరావు అంటే కాంట్రాక్ట్ చేసేది ఆయన. కాబట్టి ఈయన దగ్గరకు వచ్చిపోయేది అది. అయితే ఆ విషయం అంతా రఘునాథరావుది విషయం అంతా కూడా రవీంద్రరావుకు కిషన్ రావుకు తెలుసు.
మేము కేవలం శ్రీనివాసరావుతో మాకు సంబంధం. శ్రీనివాసరావు ఈయన సబ్ కాంట్రాక్టర్ పెట్టుకున్నాడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత. ప్రజాపాలక ప్రజా విజయోత్సవాలలో భాగంగా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 18, 19 వార్డులలో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటిస్తున్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చి మన నియోజకవర్గానికి 3500 ఇళ్ళు వస్తున్నాయి మొత్తం నియోజకవర్గానికి. దాంట్లో మనకు టౌన్కు కొన్ని కేటాయించడం జరుగుతుంది. కేటాయించినవి కూడా ఏంటి అంటే ఇట్లా గ్రామ సభలు నిర్వర్తించడం కానీ, లేకుంటే వచ్చిన సమాచారం మేరకు కానీ, అదొకటి మన దగ్గర సమాచారం ఆల్రెడీ ఉంది కనుక ఇంటి స్థలం ఉన్నోళ్ళు ఎవరు ఉండి ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రియారిటీ. దయచేసి దాంట్లో రాజకీయాలు లేవు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు కాదు. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ. ఇంటి స్థలం ఉండి ఇల్లు ఉన్నది కానీ అది కవర్ కప్పుకోవడము, రేకులు వేసుకోవడము, లేకపోతే బెంగళూరును అటువంటి అంటే శిథిలావస్థలో ఉన్న వాటికి సెకండ్ ప్రియారిటీ. సో దాని తర్వాత మళ్ళా గవర్నమెంట్ స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చే వాళ్ళది అనేది థర్డ్ ప్రియారిటీ. ఇంకా ప్రియారిటీ వేజ్గా మనం తీసుకుంటూ పోతాం కనుక ఈ 5 సంవత్సరాల లోపల మాత్రం 100% ఇల్లు ఇచ్చే బాధ్యత మాత్రము స్థానికంగా శాసనసభ్యుడిగా నేను, ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు టోటల్ బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కనుక ఇది క్లియర్గా బాధ్యత తీసుకొని 5 సంవత్సరాలలో మాత్రం 100% ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి అందరికీ రైతులను దోపిడీకి గురి చేస్తే సహించేది లేదని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు మిల్లర్లను హెచ్చరించారు. నేడు ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి రెవెన్యూ, పౌర సరఫరాల సంస్థ డిఎం, డిఆర్డీఏ సహకార, మార్కెటింగ్, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందికి గురి చేస్తే సహించను అని అన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన అన్నదాతను తరుగు పేరుతో మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని, మిల్లులను సీజ్ చేస్తామని తెలిపారు. ఇష్టం లేకపోతే తీసుకోవద్దని, మిల్లులను మూత పెట్టుకోవాలని, అంతేకాని రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నష్టపోతున్నామని చెప్పినప్పుడు వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థ ఎందుకు ఉందని బంద్ పెట్టుకోవాలని అన్నారు. రైతులను దోపిడీ చేస్తే ప్రజాప్రతినిధులు, అధికారులు ఉండి దేనికని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగోలుగా దోచుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని, రైతులను ఎందుకు వేధిస్తున్నారని, ఏమైనా బ్రిటిష్ పాలనలో ఉన్నామా చెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 75 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ నిధులను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి నెల కూడా డిలే చేయకుండా ఇచ్చిన 30 రోజుల్లోపు సీఎం రిలీఫ్ చెక్కులను అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క చెక్కులు ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీని పెంచి విద్యను, వైద్యాన్ని 2 కళ్ళతో సమానంగా చూస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీలో కవర్ కానీ ఏదైతే బీమారులు ఉన్నాయో వైద్యము అందించి బిల్స్ పట్టుకొచ్చి ఇచ్చినాక ముఖ్యమంత్రి గారు వెంటనే 30-40 రోజుల్లో సీఎం రిలీఫ్ చెక్లను కూడా అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 74 లక్షల రూపాయల విలువ చేసేటువంటి చెక్లను మరి యొక్క బాధితులకు అందజేయడం జరిగింది. ఈ చెక్కులు ఇచ్చినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాను. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంకు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 3 రాష్ట్రాల సెంటర్గా ఉన్న ఏటూరు నాగారంకి ఆర్టీసీ బస్సు డిపో మంజూరు కావటం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం. ఏటూరు నాగారం నగరంలో బస్సు డిపో మంజూరు కావడంతో ఏజెన్సీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్న సీతక్క. సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం భాస్కర్రావు, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ధన్యవాదాలు తెలిపిన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ములుగు డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్.
ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంత వాస్తవ్యులకు రవాణా సౌకర్యం లేక ఎన్నో కష్టాలు పడుతుంటే మా సోదరుడు ప్రభాకర్ అన్న గారు ప్రత్యేక చొరవ చూపి ఇవాళ 3 రాష్ట్రాల సెంటర్గా ఉండేటువంటి ఏటూరు నాగారం కేంద్రంగా మరి బస్ డిపోను మంజూరు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మా ఏజెన్సీ ప్రాంత అటవీ ప్రాంత ప్రజలు గుండెల్లో గుర్తు పెట్టుకుంటారు. సమ్మక్క సార్లమ్మ దీవెనలు కూడా మీకు తప్పకుంటాయని తెలియజేస్తాను. వరంగల్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. హత్య చేసి కారులో పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. కాళ్లను తాళ్లతో కట్టి హత్య చేసి గుర్తు తెలియని వ్యక్తులు కారులో పెట్టి పరారయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన బ్యాంక్ ఉద్యోగి వెలుగట్టి రాజమోహన్ గా మృతుడిని గుర్తించారు. పోలీసులు క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. 100 టన్నుల ఇసుక అక్రమంగా డంపు చేసి అక్కడి నుండి సప్లై చేస్తున్న దానిని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు సిద్దిపేట 2 టౌన్ పోలీసులు. నేటి ఉదయం 7 గంటల సమయమున సిద్దిపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తా శివధర్మకంట సమీపంలో చెల్లారం వెంకట కృష్ణారెడ్డి తండ్రి దామోదర్ రెడ్డి నివాసం తిమ్మాయిపల్లి గ్రామం నంగునూరు మండలం అతను ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక డంపు చేసి అక్కడి నుండి ఒక హిటాచీ సహాయంతో మరియు లారీ నెంబర్ TS 36T6678 గల దానిలో అక్రమంగా రవాణా చేస్తున్నాడని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు సిద్దిపేట 2 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, PDS రైస్, మొరము, మట్టి అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం 48,446 ధృవీకరణ పత్రాలను అందజేశామని, వివిధ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో సుమారు 18,000 మందికి ప్రతి నెల 7.26 కోట్ల రూపాయల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సకలాంగులు, వికలాంగులను పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు. 14 మందికి స్కూటర్లు, 8 మందికి వీల్చైర్స్ అందించామని అన్నారు. ఎలిన్స్కో క్యాంపులను నిర్వహించుటకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం క్రింద పనులు కల్పించుటలో రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచామని తెలిపారు. 64,000 లేబర్ను జనరేట్ చేశామని, 2,661 వేస్ సీకర్స్కు పనులు కల్పించామని తెలిపారు. సదరం క్యాంపు స్లాట్లను 650కి పెంచామని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ సంస్థ దివ్యాంగులకు అండగా నిలుస్తుందని, ప్రభుత్వం దివ్యాంగులకు కావలసిన అవసరాలను సమకూరుస్తున్నదని తెలిపారు. దాదాపు 18,000 దివ్యాంగులకు పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 7,26 lakh per month అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఎవరైనా డిసేబుల్డ్ పర్సన్తో మ్యారేజ్ చేస్తే అప్పుడు కూడా 1 lakh ఇన్సెంటివ్ ఉంది. సో ఇంతకుముందు 12 persons ఈ మ్యారేజ్ ఇన్సెంటివ్ కూడా గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో 12 lakh rupees. దాని తర్వాత 14 scooters and 8 wheelchairs కూడా ఇవ్వడం జరిగింది అండర్ వేరియస్ స్కీమ్స్. ఇప్పుడు ఒక ఎలింకో క్యాంప్ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఎలింకో క్యాంప్ కూడా ఈ మంత్లో ప్లాన్ చేసుకున్నాము. సో సూన్ ఇప్పుడు వికలాంగుల సంక్షేమం కోసం పాటుపడే వికలాంగ సేవా సమితి ప్రెసిడెంట్ అయిన శ్రీ చిప్ప దుర్గాప్రసాద్ గారు
వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని రెండు నిమిషాలు అందించాల్సిందిగా కోరుతున్నాను. నేడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు సాగుతున్నదని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. బుధవారం కొల్లూరు మండలం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది. పూర్తిగా నాశనం చేసి వదిలిపెట్టారు రాష్ట్రాన్ని. అన్ని వ్యవస్థలు కూడా రద్దు పెట్టి చేశారు. ప్రత్యేకంగా మనకు చెప్పేదే లేదు అది, ఎందుకంటే ప్రజలే చెప్పారు. 164 సీట్లు 175 సీట్లకి గాను 164 సీట్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంబల్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, వెనుదిరిగిన రాహుల్ ప్రియాంక. మళ్లీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది. ఎన్జీఆర్ఐ సైంటిస్టులు. కూటమి సర్కార్ లిమిట్స్ దాటిపోయింది, మనం ఏపీలోనే ఉన్నామా? మాజీ ఎంపీ మార్గాని భరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.